దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా? ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయిన కనుక అతడు లేకపోయేను. హానోకు దేవునితో నడిచిన కనుక దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయేను. ఇక్కడ దేవుని బిడ్డలారా, హానోకు జీవిత విధానాన్ని దేవుడు మనకు చూపిస్తూ మన జీవితంలో కూడా మనం ఎలా నడవాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హానోకు 365 ఏండ్లు బ్రతికాడు. 365 ఏండ్లు కూడా దేవునితో కలిసి నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. హానోకు గారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇక్కడ కుమార్తెలు కుమారులు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే హానోకు గారు మనలాగే ఒక కుటుంబ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న వ్యక్తి. అక్కడ భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వారికి పెళ్లిళ్ళు చేయాలి, కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో ఒత్తిళ్లు, ఎంతో శోధన, ఇరుగు పొరుగు వారు లేకపోతే నమ్మిన వారు అనేకమైనవి ఇతనికి కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దేవునితో కలిసి నడిచే అనుభవాన్ని మానుకోలే. ఎక్కడా కూడా దేవుని విడిచిపెట్టల. 365 ఏండ్లు బ్రతికితే 365 ఏండ్లు దేవునితో కలిసి నడిచాడు కనుక దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అతడు మరణం కాకుండానే ఒక ఎత్తబడిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఒక రాకడ జరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మరి మనందరం సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన వస్తాడని, మనందరం ఎత్తబడాలని. ఈ రోజులో మనం ఆయనను ఎదుర్కోవాలంటే, మధ్యాకాశంలో ఆయనను కలుసుకోవాలంటే ఇక్కడ హానోకు దేవునితో నడవడం బట్టి అతడు ఎత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనం కూడా అనుదినం దేవునితో కలిసి మంచి స్నేహం, మంచి బాంధవ్యంతో మనం ముందుకు కొనసాగితే మనం కూడా ఎత్తబడే మంచి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రమలు వచ్చినాయని, శోధనలు వచ్చినాయని, వ్యతిరేకతలు వచ్చినాయని ఎక్కడ దేవుని తప్పుగా అర్థం చేసుకోక, ఎక్కడ దేవునికి దూరం కాక ప్రతి దినము కూడా వాగ్దానం చూడడం, ప్రార్థన పూర్వకంగా నడుచుకోవడం, ప్రార్థనలో దేవునితో నడవడం, బైబిల్ చదవడం, ఇవన్నీ కూడా మనం అనుసరించి నడుచుకోవాల్సిన మంచి లక్షణాలు హానోకు చేశాడు. మనం కూడా చేయాలి. ఈరోజు శ్రమలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టొద్దు, శోధనలు వచ్చినప్పుడు దేవుని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే దేవుడే అంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలగక మానదు, మీరు శోధించబడతారు, అయినను ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకాన్ని నేను జయించా, మీరు కూడా జయించే విధంగా నేనే సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శోధనలు సమస్యలు అందరికీ వస్తాయి. కానీ వాటిని జయిస్తూ దేవునితో కలిసి మనం నడుస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, గొప్ప మేలులు మనకి కలుగు చేస్తాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తున్నాడు. నా బిడ్డలైతే మీరు కూడా వెలుగుగా ఉండండి అని చెప్తున్నాడు. అంతేగాని చీకటితో, కన్నీరుతో, వేదనతో, ఆ చీకటి కార్యాలతో, ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో ఎవరో కూడా ఉండొద్దు. ప్రతి ఒక్కరు సమస్యలను, శోధనలను, ఒడిదుడుకులను, వ్యతిరేకతలను అన్నీ ఎదుర్కోవాలి, దేవునితో గడపాలి. ఆయన జయించి ఉన్నాడు కనుక మనం కూడా జయించే విధంగా దేవుడే మనకు సహాయం చేయబోతున్నాడు, దేవుడే మనకు అద్భుతాలు చేయబోతున్నాడు. కనుక వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ప్రతి దినం హానోకు వలె ఎంతమంది వాగ్దాన పూర్వకంగా నడుస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరూ ఎత్తబడినట్లుగా సహాయం చేయండి. నీ రాక వచ్చినప్పుడు మేమందరం నేను ఎదుర్కొన్నట్లుగా నీవే గొప్ప కార్యాలు జరిగిస్తూ, నీవే ఉన్నతమైన కార్యాలు జరిగిస్తూ, నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ, నీ ఉన్నతమైన శ్రేష్టమైన అతి అద్భుతమైన నామంకి గొప్ప మహిమ, ఘనత, ప్రభావం చెల్లినట్లుగా నీ ఘన కార్యాలు జరిగించమని ఈరోజు బాడేస్ మ్యారేజ్ చేరుకున్న వారికి దీవెలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడతాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.